వచ్చే సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా జనసేన అనే వ్యూహ రచనలు చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి కసరత్తు ప్రారంభించారు. గుంటూరు జిల్లా పెదరావూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ అవినీతి రాజకీయాలపై ధ్వజమెత్తారు. అనంతరం జాగోరే జాగో అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు జనసేన ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే జాగోరే జాగో అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు పవన్. ఈ ప్రచార కార్యక్రమాన్ని పెదరావూరులో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ప్రజలకు జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు తెలియజేయడం జాగోరే జాగో లక్ష్యమన్నారు పవన్. నందివెలుగు అడ్డ రోడ్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన జనసేనాని పెదరావూరు బహిరంగ సభలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పెదరావూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ అవినీతి రాజకీయాలపై ధ్వజమెత్తారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికే జనసేన పార్టీని స్థాపించానన్నారు. అవినీతిపై పోరాటం చేయడం యువత వల్లే సాధ్యమవుతుందన్నారు. అవినీతి పార్టీలను ప్రజలు దూరం పెట్టాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నేతలు మాత్రమే రాజకీయాల్లోకి రావాలన్నారు పవన్ కళ్యాణ్. అలాంటి ఆడపడుచులు కోపం వచ్చి యువతకు కానీ వారి దీవెనలు ఇస్తే ఈ యువత ఒక రోజు భారతదేశం తాలూకు ఇలాంటి తప్పుడు రాజకీయ వ్యవస్థను మార్చేసే శక్తి ఒక యువతకే ఉంది. దాంట్లో భాగంగానే అని ఎలా మాట్లాడుతున్నారంటే ఒక కులం కోసం అందరూ చేరుతారు, ఒక మతం ఒక సమస్య ఉంటే అందరూ చేరుతారు. నేను మాట్లాడేదంటే మన వ్యవస్థలో వాళ్ళని తప్పులు ఉన్నాయి. ఒక హాస్పిటల్ లేదు, మన కాలువలో ఆధునీకరణ లేదు, లేదంటే ఇంకొక సమస్యలు ఉన్నాయి. అందరూ కూర్చోబెట్టి 10 మంది 15 మంది 20 మంది చుట్టూ కూర్చొని సమస్యలు మాట్లాడుకుంటే ఏ సమస్య పరిష్కారం ఎందుకు దొరకదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుంటే నేతలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు పవన్. నేటి యువతకు 25 కేజీల బియ్యం కాదు 25 ఏళ్ల జీవితం కావాలన్నారు. యువత ఆడపడుచుల ఆవేదనను ఏ నాయకుడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సరైన ఉపాధి అవకాశాలు లేకనే యువత తప్పుదోవ పడుతుందని అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే 1 లక్ష కోట్లు మాట్లాడుతాము. తెలుగుదేశం నాయకులు వీళ్ళు మీరు కూర్చోబెట్టి మీరు 1,50,000 కోట్లు తిన్నారని చెప్పి మాట్లాడితే అవినీతి పునాదుల మీద లేదంటే వెన్నుపోటు రాజకీయాల మీద మీరు పునాదుల మీద పార్టీలు పెడితే మనం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందో తప్పు. నేను ఎలా మాట్లాడాలి? నేను మాటలతో చెప్తే కుదరదు, చేతులతో చెప్పాలి. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే యూపీఏ కేంద్ర ప్రభుత్వానికి పంపించే పరిస్థితులు. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేశాయని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయాయని మండిపడ్డారు పవన్. గత ప్రభుత్వాలు అవలంబించిన తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, అప్పుల బాధ భరించలేకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జనసేన అధికారంలోకి వచ్చాక పంటలకు మద్దతు ధర కల్పించి కౌలు రైతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు పవన్. త్వరలో రైతుల సమస్యలపై విధాన ప్రకటన చేస్తానని, దీనిపై ఫిబ్రవరి 2వ వారంలో స్పష్టత ఇస్తానని చెప్పారు. ఒకప్పుడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఉండేవి, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు పవన్. పోరాటమే తనకు తెలిసిన విద్య అన్నారు. అనంతరం జనసేన పార్టీ ఆశయాలు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన జాగోరే జాగో విభాగాన్ని పవన్ ప్రారంభించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.